హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అదేంటంటే నార్త్ ఇండియన్ స్టైల్ పోహా. అదేనండి, మన అటుకుల ఉప్మా. మన సౌత్ వాళ్ళకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇడ్లీ, దోశ, వడ ఇలా. కానీ ఈ నార్త్ వాళ్ళకి పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు. ఎక్కువగా ఈ పోహానే మార్నింగ్ టిఫిన్కి ప్రిఫర్ చేస్తారు. నార్త్ ఇండియన్స్ ఈ పోహా టేస్ట్ పెంచడానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుతారు. అదేంటో మీరు తెలుసుకోవాలంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఎంత క్వాంటిటీలో అయినా, ఎంత మందికైనా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మనకి అటుకులు ఎంత కావాలో అంత తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని 1కి 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే అటుకుల్లో చాలా డస్ట్ ఉంటుంది. ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఈ అటుకుల్లో అస్సలు నీళ్ళు అనేది ఉండకుండా మొత్తం నీళ్ళన్నీ వంచుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని గట్టిగా కలపకూడదు, వేళ్ళతో జస్ట్ కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పోపుకు కావాల్సిన సామాన్లు పచ్చిమిర్చి, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటా కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నార్త్ ఇండియన్స్ లైఫ్ స్టైల్స్, వాళ్ళ విధి విధానాలు, సాంప్రదాయాలు, ఫుడ్ ఇవన్నీ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. ఫ్రెండ్స్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసుకొని దూరగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో బంగాళదుంపలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం క్రంచీగా అయినంత వరకు వేసి వేయించుకోవాలి. నేను త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసి వేపాను. ఫ్రెండ్స్, సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ అటుకుల్లో కూడా వేసి ఉంచుకున్నాం కదా. ఫ్రై అయిన ఆలుని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో పోపు దినుసులు అంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం వేగనిచ్చి అందులోనే ఇప్పుడు కొంచెం కరివేపాకు, టమాటాలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. మధ్యలో కలుపుతూ టమాటాని బాగా మగ్గనివ్వాలి. టమాటీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా తీసుకొని ఇందులో వేసి బాగా అటు ఇటు కలుపుకోవాలి. మొత్తంగా కలిసే వరకు కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనిచ్చి ఇందులో ఈ నార్త్ ఇండియన్స్ వేసే సీక్రెట్ ఏంటంటే పంచదార ఒక స్పూన్ పంచదార వేసి మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఎందుకంటే పంచదార కరగడం కోసం. పంచదార కరిగి పోహాకి మంచి మాయిశ్చరైజర్ ఇస్తూ ఉంటుంది. తింటూ ఉంటుంటే తీయగా, పుల్లగా చాలా బాగా నోటికి రుచిగా తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలిపి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అండ్ కొంచెం కొత్తిమీర, మీకు కావాలంటే ఒక నిమ్మ చెక్క పిండుకొని మంచిగా సర్వ్ చేసుకోవడమే. ఇది మనం తింటుంటే ఫ్రెండ్స్ అక్కడక్కడ తీపిదనం, పుల్లతనం తగిలి నోటికి మంచి రుచిగా ఉంటుంది. అండ్ చేసుకునే పద్ధతి కూడా చాలా ఈజీ. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా ఏ చట్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు కావాలంటే కొంచెం ఉల్లిపాయలు వేసుకొని చక్కగా తినేవచ్చు. ఈ నార్త్ సైడ్ అయితే కంపల్సరీ కారం పోసేసుకొని దీనిపైన చల్లుకొని తింటారు. దీని కాంబినేషన్గా జిలేబీ కూడా నంచుకుంటారు వీళ్ళు. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ పోహా? అదేనండి మన అటుకుల ఉప్మా. మీకు కనుక ఈ ఉప్మా ప్రాసెస్ నచ్చితే నాకు లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ చేయండి మీకు ఎలా కుదిరిందో. ఫ్రెండ్స్, మర్చిపోకుండా నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియో